అఖిల ప్రియ చెల్లెలు మౌనిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయండి. మరీ ఒక టెర్రరిస్ట్ లాగా ఎవరినో చంపేసిన విధానంలో ఫిట్స్ వచ్చి ఒక మనిషి పడిపోతే ఆ అమ్మాయి గైనిక్ ప్రొసీజర్లో ఉంది. సమ్ సెన్సిటివిటీ, అందరూ మనుషులమే కదా. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్, సమ్ సెన్సిటివిటీ. అంటే గొడవలతోటి వీటితోటి సంబంధం లేదు. భూమా అఖిల ప్రియ కావచ్చు, మౌనిక కావచ్చు, మీ సోదరి కావచ్చు, అది నిజం అంటారా? నేనైతే గత 2 yearsకి అన్నిటికీ దూరంగా ఉన్నానండి. ఐ హ్యావ్ అ చైల్డ్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. సో ఈ 2 yearsలో ప్రాసెస్లో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ టు మై సిస్టర్, ఇట్ ఈస్ హర్ డెసిషన్స్, ఇట్ ఈస్ మై బ్రదర్స్ డెసిషన్స్. ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఈరోజు జరిగిన దాంట్లో యాజ్ అ సిస్టర్ నేను రియాక్ట్ కావాలి కాబట్టి, ఒక హ్యూమన్గా రియాక్ట్ కావాలి కాబట్టి ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. ఎవరైనా తప్పు చేసి ఉంటే, గిల్టీ అయిన ఉంటే వాళ్ళని పనిష్ చేయండి. కానీ ఆ పనిష్ చేసే ఆ గిల్టీ ప్రూవ్ అయ్యే లోపలనే తన్ని ముద్ర వేసేయద్దండి. అంత మరీ ఇన్సెన్సిటివ్గా ట్రీట్ చేయొద్దండి ఒక మహిళని అనుకుంటున్నాను. మీ బావగారు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు అనుకోవచ్చు? నాకు కూడా తెలియదండి. నాకు నా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, మా బావ ఎక్కడున్నాడో తెలియదండి. అయితే ఇది భూమా మౌనిక చెప్తున్న మాటలు. అయితే ప్రధానంగా చూస్తే ఆఫీస్ ఫీటర్ ల్యాండ్ వ్యవహారంలో సంబంధించి ఇప్పటికీ పలుమార్లు కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. అయితే దీంట్లో తాము కిడ్నాప్ చేసేంత దానికి వెళ్ళలేదని చెప్పి కూడా మౌనిక చెప్తుంది. కానీ ప్రస్తుతం నర్సింగ్తో రమేష్ వేట్ల ఏంటి? జరుగుతుందో కూడా ఒక 2 hours ఎవరు మాట్లాడలేదు. మొత్తం హౌస్ని అంతా చుట్టుకొని ఒక భయం వాతావరణం క్రియేట్ చేశారండి మొత్తం ఆ కమ్యూనిటీలో అంతా. రాత్రి ఫుడ్ కూడా అక్కకి అందనివ్వలేదు, వాటర్ కూడా ఇవ్వలేదు. అక్క ఫుడ్ డెలివరీ బయట నుంచి చెప్పుకున్నా కూడా డెలివరీ బాయ్ని పంపించేశారు. పంపించేసి పొద్దున్న వరకు పోలీసుల నుండి అక్కని పోలీసులు అందరూ అసిస్ట్ చేసి, ఒక ఉమెన్ పోలీస్ కూడా లేదు పొద్దున్న తీసుకెళ్లేటప్పుడు కూడా స్టేషన్కి తీసుకెళ్తూ. కమిషనరేట్ ఆఫీస్లో ఉన్నారంటే నేను కమిషనరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళాను. బికాజ్ అక్కకి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ తీసుకెళ్ళాను, ఫుడ్ తీసుకెళ్ళాను. ఫుడ్ తర్వాత ఇంకా దాని తర్వాత ఇంకా నేను కూడా మీడియాలో అంతా చూడడం జరిగింది ఏం జరుగుతుందో. కాకపోతే అక్కని ట్రీట్ చేసిన విధానము నిజంగా అంటే యాజ్ అ ఉమెన్ నాకు ఐ వాజ్ మూవ్డ్ అండి. గాంధీ హాస్పిటల్ మెడికల్ చెకప్ అని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా మాకు చెప్పలేదు చెకప్కి. అసలు రిమాండ్కి పంపిస్తున్నారని కూడా మాకు ఐడియా లేదు. ఈ టైంలో మళ్ళీ మేము గాంధీ హాస్పిటల్కి వెళ్తే నేను అక్క కళ్ళు తిరిగి పడిపోయి ఫిట్స్ వచ్చింది. లిటరల్లీ ఇంకా రోడ్డు మీద పడిపోయి ఉన్నింది. పక్కన లేడీ కానిస్టేబుల్స్ 2 ఉన్నారు, ఒకరు మఫ్టీలో ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నిజంగా అంటే ఫిట్స్ వస్తుంది, అక్కకి హిస్టరీ ఉంది, తలకి దెబ్బ తగిలింది, నర్వ్ ప్రాబ్లం ఉంది, తనకి న్యూరో సర్జన్ అవసరము, దయచేసి ఎవరినైనా తీసుకురండి, అట్లీస్ట్ స్ట్రెచర్ తీసుకురండి, ఎత్తుకెళ్దాము. బికాజ్ ఇంకా లిటరలీ పారాలిసిస్ లాగా వచ్చేసింది. ఆ టైంలో ఒక మనిషిగా, ఒక హ్యూమన్గా, ఒక మహిళగా ఐ డెంట్ ఫీల్ ఎనీబడి డిజర్వ్ టు బీ ట్రీటెడ్ దట్ వే. తను ఎవరిని మర్డర్ చేయలేదు, లేదా కిడ్నాప్ చేసింది కూడా ఒక అక్విజిషన్, ఏమి ప్రూవ్ అవ్వలేదు. మీరేం ఎంక్వైరీ చేయకుండా తను ఎందుకు అట్లా ట్రీట్ చేస్తున్నారనే ఒక భావన కలిగింది నాకు. కనీసం మేము చెప్పే సిమ్టమ్స్ కానీ, వాళ్ళు రాసే రిపోర్ట్స్లో కానీ చాలా అసలు పొంతన లేకుండా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు చెప్తున్నారు తను ఫిట్గా ఉంది తీసుకెళ్దామని. నేను పోలీసులతో కూడా ఆర్గ్యుమెంట్కి దిగాల్సి వచ్చింది. మేడం మీరు పోలీసులు, డాక్టర్ డ్యూటీస్ డాక్టర్ చూడనివ్వండి. ఒక గైనిక్ ప్రొసీజర్ అవుతుంది అక్కకి, షీఈ్ అండర్ గోయింగ్ దట్. ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ తన గైనిక్ని అయినా కన్సర్న్ చేయండి బిఫోర్ గివింగ్ హర్ ఎనీ మెడికేషన్స్. ఇంత ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఎందుకో నాకు అర్థం కాలేదండి. సరే సివిల్ మ్యాటర్స్ ఉండొచ్చు, డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఏదైనా ఎంక్వైరీలో తేలినివ్వండి, కోర్టులో చూసుకుందాం. బట్
ఒక మనిషిని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది నిజంగా అంటే నేను ఈరోజు ఖండిస్తున్నానండి. మీరు ఈ అఫీస్పేట ల్యాండ్స్ మీవేనా? అసలు నిజంగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడే ఇది ఇష్యూ వచ్చింది, అసలు ఏం జరిగింది అనొచ్చు? వాస్తవంగా హఫీస్పేట్ ల్యాండ్, అలాగే విష్ణు విస్తారా, దానికి ఆపోజిట్లో ఇంకొక ల్యాండ్, ఇలాగా కొన్ని ల్యాండ్లో నాన్న ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక కంపెనీ తరఫున. దాంట్లో హరీష్ అన్న, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్, ఏవి మామ కూడా ఒక పార్ట్నర్. నాన్న చనిపోయిన తర్వాత నుంచి సివిల్ మ్యాటర్స్ నడుస్తున్నాయి విత్ ఇన్ ద పార్ట్నర్స్. దట్ ఈస్ బీన్ డెల్ట్ విత్. అంతేగాని మేము వెళ్ళి అటాక్ చేసేంత సంస్కారంలో మేము లేము. ఒకవేళ ఉన్నా కూడా అది కోర్టులో ప్రూవ్ అవ్వనివ్వండి. ఒక పద్ధతి ఉంది, ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఐఎమ్ సేయింగ్ జస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్, పీపుల్ హు ఆర్ ఇన్ ద సిస్టమ్. అంటే మీరు చెప్తే మీ ఏవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, దీనికి సంబంధించి మేము అఖిల పీరియడ్ గతంలోనే హెచ్చరించాము, మీరు రాంగ్ వేలో వెళ్తున్నారని చెప్పి, అందుకని నేను డిటాచ్ అయ్యని చెప్పి ఏవి చెప్తున్నాడు. దాని గురించి ఏమంటారు? వాస్తవంగా అక్కతో ఏం మాట్లాడారా అనేది మామ చెప్తున్నారు, కానీ అక్క సైడ్ ఆఫ్ ద వర్జన్ నాకు ఇప్పటికీ తెలియదు ఆ ల్యాండ్కి సంబంధించి. ఇష్యూ జరిగిన తర్వాత నేను కూడా ట్రై చేశాను సబ్జెక్ట్ తెలుసుకోవడానికి, బికాజ్ నేను అంత డెప్త్గా ల్యాండ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫ్యాక్ట్స్ తెలుసుకునే లోపలనే ఇవన్నీ జరిగిపోయినాయి. ఏవి మామ వాజ్ ఆల్సో, మరి మామను ఎందుకు కేసులో పెట్టారు A1గా? తప్పు మాదే ఉంటే, మేము రాంగ్ వేలో వెళ్తుంటే, హరీష్ అన్న, ప్రవీణ్ అన్న వాళ్ళు నిజంగా ఏవి మామతో మంచి రిలేషన్లో ఉంటే ఏవి మామను ఎందుకు A1గా పెట్టారు? నిన్న పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? 11:30కి ఎందుకు రిలీజ్ చేశారు? అక్కని A2 నుంచి A1గా ఎందుకు మార్చారు? ఇవన్నీ చాలా సస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇస్ దిస్ పొలిటికల్ ప్రెషర్? ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి. ఇస్ దిస్ పొలిటికల్ ప్రెషర్ దట్ వీఆర్ ఫేసింగ్? వెనకాల రాజకీయ ఉద్దేశం ఉందని మీరు అంటారు. ఏ విధంగా ఎవరికి ఉంటుంది అంత కసి? నాకు తెలీదండి ఎవరికి ఉంటుందో, ఎవరు ప్రెషర్ పెడుతున్నారో, ఎవరి ప్రెషర్ వల్ల ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నామో, లేదా అక్క పరిస్థితుల్లో కనీసం ఒక మెడికల్ అసిస్టెంట్కి ఒక హాస్పిటల్కి రిఫర్ చేస్తే కూడా కోర్టు డిస్మిస్ చేయాల్సినంత పరిస్థితి మేము ఎక్కడ క్రియేట్ చేసుకున్నామో, లేదా అక్క నిజంగా అంటే పొలిటికల్గా ఏమైనా రివెంజ్ తీసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయనే క్వశ్చన్ కూడా యాజ్ అ ఫ్యామిలీ ఎవ్రీబడి హ్యాజ్ ఇట్. బికాజ్ తను నిజంగా అంటే ఇంట్లో అందరికీ బాగా క్లోజ్. ఈరోజు అందరం అందరూ పెద్దమ్మ వాళ్ళ నుంచి అందరు వరీ అయ్యారు. ప్రిజన్కి పెద్దమ్మ, అక్క వాళ్ళు అందరూ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. కనీసం అక్క హెల్త్ కండిషన్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అటు చూస్తే మా తమ్ముడు కేసులో కూడా లేడు. 3 డిపార్ట్మెంట్లు ఒక 22-year-old బాయ్ మీదకి వెళ్ళి ఏం సాధిస్తున్నారు? సైకలాజికల్గా ఎందుకు వాళ్ళు అక్కని కానీ తమ్ముడు కానీ ఇంత టార్చర్ చేస్తున్నారు? If there's anything, there's a procedure. Let the investigation go fair. ప్రవీణ్ రావుకు మీకు నిజంగా గొడవలు ఉన్నాయా? ఎప్పుడైనా సెటిల్మెంట్ అయిందా? మీ ఇంట్లో కూర్చొని మాట్లాడడం జరిగిందా? ఏమైనా ఇష్యూ మీకు ఏం చెప్తారా దాని గురించి? అది మేము కూడా నేను ఒకసారి సునీల్ అన్నని, నవీన్ వీళ్ళని కలిశాను, ఒక ఆఫీస్లో కలిశాను. అందరం పార్ట్నర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేశాము. వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద కంపెనీ అని డీటెయిల్గా మాట్లాడుకున్నాం. బట్ దట్స్ అబౌట్ ఇట్. బికాజ్ నాన్న చనిపోయిన తర్వాత ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. నాన్న హార్ట్ అటాక్ కూడా ఇట్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ అ సడన్. సో మాకు ఇన్ అండ్ అవుట్ ఏమి ఎక్కడున్నాయి ఏంటి ఫ్యామిలీ పొజిషన్, బికాజ్ డాడ్ చాలా బిజీగా ఉన్నాడు. ఏ రోజు కూర్చొని మాకు ఇక్కడ మీది ఇది ఉంది, మీరు ఇది చేయాలి, వీ నెవర్ హ్యాడ్ దట్ డిస్కషన్. సో మాకుగా మేము వాట్ ఈస్ అవర్ ఫ్యామిలీ స్టేటస్ అని కనుక్కోవడంలో పార్ట్నర్స్ని కలవడం జరిగింది. బికాజ్ మాకు హరీష్ అన్న కానీ అందరూ చిన్నప్పటి నుంచి పరిచయము. హరీష్ అన్న వాళ్ళ ఫాదర్ కూడా మాకు మా నాన్నకి చాలా పరిచయము ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అండ్ హఫీస్పేట్ ఈ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి కంపెనీ పేరులోనే ఉన్నాయి. నాన్న వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంపెనీ. సో ఐ డోంట్ సీ ఎనీ డిస్ప్యూట్ హియర్. అంటే చూస్తే ప్రవీణ్ రావుకు తర్వాత ఏవి సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఒక డీలింగ్ జరిగింది. ఆ డీలింగ్ను మీరు ఒప్పుకోకుండానే ప్రవీణ్ రావు మీరు ప్రెజర్ చేశారు అన్నది ఒకటి చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కూడా అదే ఉంది. అట్లా డీల్ చేస్తే మరి ఏవి సుబ్బారెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టారు? దెన్ మామ అండ్ ప్రవీణ్ గారు షుడ్ బి ఆన్ వన్ పేజ్ కదా. డిఫర్ అయింది మాతో. ఏవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు పెట్టారు? నిన్న పెట్టి మళ్ళీ వెంటనే ఎందుకు రిలీజ్ చేశారు 11:30కి? A1 ఏవి సుబ్బారెడ్డి గారు నిన్న, A2 అఖిలప్రియ. మీరు A2ని పట్టుకొని A1ని పట్టుకొని A1ని రిలీజ్ చేసేసి A2ని రిమాండ్కి పంపించి కనీసం హెల్త్ బేసిస్ ఒక విమెన్ కన్సిడరేషన్ కూడా లేకుండా
వాట్ ఈస్ దిస్ పొలిటికల్ ప్రెషర్? మీరే చెప్పండి, యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ కామన్ పబ్లిక్. ఏ నిన్న మనిషి ఉన్న అతను ఏవి మామ రాత్రికి రాత్రి ఏం జరిగింది? వాట్ పొలిటికల్ ప్రెషర్ డి ద డిపార్ట్మెంట్ గివ్ ఇన్ టు? అసలు కేసులోనే లేకుండా పోయారు ఏవి మామ, విచ్ ఇస్ గుడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, బట్ డోంట్ టార్చర్ మై సిస్టర్ లైక్ దిస్. ఒకటండి, యాజ్ అ సిస్టర్, యాజ్ అ ఉమెన్, మా సిస్టర్ కానీ నా బ్రదర్కి కానీ ఏదైనా జరిగినా నేను ముందుండి ఐఎమ్ రెడీ టు టేక్ అప్ ద ఫైట్. బట్ డోంట్ frame us wrongly. This is not our fight. Don't make it our fight. We are not here to kill anybody or to be killed. We all live and let live policy. ఒక సిస్టంలో ఉంటున్నాము, ఒక సొసైటీలో ఉంటున్నాము, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. we are all educated. అన్న వాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్. కూర్చొని మాట్లాడుకుందామంటే ఐఎమ్ ఓపెన్లీ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ అండ్ టాక్. నేను అందరి నుంచి కూడా ఐఎమ్ సెండింగ్ అ మెసేజ్, అన్న ఏమన్నా ఉన్నా కూడా ఐఎమ్ రెడీ టు సిట్ అండ్ టాక్. ఒక పెద్ద మనిషి వచ్చి దీన్ని రిజాల్వ్ చేస్తారన్న, వీఆర్ ఆల్ రెడీ. ఐ రిప్రజెంట్ ద ఫ్యామిలీ. మనకి ఏమీ లేదు, కూర్చొని మాట్లాడుకుంటే 4 మాటల్లో అయిపోతుందేమో. లెట్స్ ట్రై ఓపెన్ ఇట్. అంత కొట్టుకునే పరిస్థితులు ఎవరు లేము. ఒక పెద్ద మనిషి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసి మమ్మల్ని కూర్చోబెడతారన్నా, వీఆర్ ఓపెన్ టు ఇట్. ఐ రిప్రజెంట్ ద ఫ్యామిలీ. గతంలో అయితే సెటిల్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అధిక డబ్బులు ఇవ్వాలని చెప్పి అఖిలప్రియ డిమాండ్ చేస్తుందని చెప్పి డిమాండ్ రిపోర్ట్లో ఉంది. నిజంగా దాని గురించి ఏమంటారు? నిజంగా అలా డిమాండ్ చేసింది అఖిలప్రియ? దట్స్ వెరీ ఫాల్స్ అండి. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. అక్క ఏ రోజు డబ్బులకి డిమాండ్ చేయలేదు, లేదా సెటిల్మెంట్కి కూడా ఎక్కడ ఆ ప్రస్తావనే రాలేదు. సో వాట్ ఎవర్ ఈజ్ ఆన్ ద పేపర్ ఈజ్ నాట్ ట్రూ అండి. అఖిలప్రియ నిజంగా కిడ్నాప్ చేయించిందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. ఎక్కడ ప్రూవ్ అయిందండి? అక్క అయితే సిచ్యువేషన్లో లేదు. ఎక్కడ అండి? ఇట్స్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కోర్ట్ యట్. ప్రస్తుతం చూస్తే మీ బావగారు పరారులో ఉన్నారు, మరి మీ బావగారు ఎందుకు పరారు కావాల్సి వచ్చింది? మా బావే కాదండి, ఈరోజు నా పరిస్థితి కూడా ఏంటో సిటీలో అర్థం కావట్లేదు. ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నన్ను అడిగారు, మీ పేరు కూడా పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి. సో హౌ am I safe here? How is my family safe here? ఒక పబ్లిక్ సర్వెంట్, ఎక్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి, హౌ వాజ్ షీ ట్రీటెడ్? మా సేఫ్టీ ఏంటండి ఈరోజు? మా తమ్ముడు సేఫ్టీ ఏంటండి? తమ్ముడు కేసులో కూడా లేడు కదా. 3 డిపార్ట్మెంట్లు ఎందుకు వెళ్ళాయండి మా ఇంటికి? అబ్బాయి 22-year-old. Who's responsible for our lives? We don't have parents. Who's going to come take our side? ఈరోజు ముగ్గురం ఫైట్ చేస్తున్నాము, ఎవరు వచ్చి నిలబడుతున్నారండి? I don't know how my sister is, I don't know where my brother is, I'm here. We don't want this situation andi. We are ready to resume it. ఈ సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీకి మంచిది కాదు, మా ఫ్యామిలీకి మంచిది కాదు. ఎవరైనా పెద్ద మనిషి మధ్య వ్యక్తిగా ఉండి, అది ఎవరైనా కానీ, బికాజ్ వాళ్ళు కూడా కేసీఆర్ గారి ఫ్యామిలీ అని చెప్పడం నేను కూడా న్యూస్లో విన్నాను. If any of the big people want to take initiative and resolve this, because we are kids, we are requesting, please resolve this on our behalf. Take that responsibility, someone. I'm openly asking. కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసిన కొన్ని డాక్యుమెంట్స్ సంతకం పెట్టించుకున్న టైంలో భూమాకిలతో మాట్లాడినట్టు రిమైండర్లు పేర్కొన్నారు. దానివల్లనే అరెస్ట్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు కదా. రిమాండ్ పేపర్లో ఏదైతే రాశారో మా అడ్వకేట్ అసలు షాక్లో ఉన్నాడండి. బికాస్ నథింగ్ ఇస్ ట్రూ. నథింగ్ ఆన్ ద రిమాండ్ పేపర్ ఇస్ ట్రూ. నథింగ్ ఆన్ ద హెల్త్ రిపోర్ట్ దట్ ఈస్ రిటర్న్ ఇస్ ట్రూ. హెల్త్ రిపోర్ట్ విషయంలో నేనే ఓపెన్గా ఐ కెన్ టాక్ ఫర్ ఇట్ అండి. బికాజ్ నేను డాక్టర్తో చెప్పింది ఒకటి, రిపోర్ట్లో ఉండింది ఒకటి. కళ్ళు పైకి వెళ్ళాయి, నోట్లోంచి ఫ్రాత్ వచ్చింది, అక్కకి ఫిట్స్ వచ్చిందని నేను చెప్తే జస్ట్ షేక్ అయింది బాడీ, కోల్డ్ అయిపోయింది, స్ట్రెస్ అయింది, షీస్ ఫిట్ టు బీ టేకెన్. షీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ న్యూరో ప్రాబ్లమ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ అక్క పడి తలకు దెబ్బ తగిలింది. షీ హ్యాడ్ 3 times సీజర్స్. అక్క మెల్బోర్న్లో కూడా అండర్ గ్రాడ్ చేస్తున్నప్పుడు షీ హ్యాడ్ టు బీ టేకెన్ టు అ హాస్పిటల్ midnight. సో షీ హ్యాస్ అ హిస్టరీ. నేను అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ షీస్ గోయింగ్ త్రూ అ గైనిక్ ప్రొసీజర్. నేను అది కూడా డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. వాట్ ఆర్ యూ కన్సిడరింగ్ ఇన్ దిస్? వై దిస్ వెంజన్స్?
దీన్ని చూస్తే డాక్టర్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే భూమా అక్కలే ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి బెయిల్ కావాలని చెప్పి నేను చెప్పారన్నారు. తర్వాత ఈ రోజు కొత్త రిపోర్ట్ చెప్తున్నారు. ఇవన్నీ కొత్త కన్ఫ్యూజన్ కనబడుతుంది. అసలు ఏమన్నా మీరు డాక్టర్కి ఏం చెప్పారు, పోలీస్కి ఏం చెప్పారు? కన్ఫ్యూజన్ అండి. ఒక మనిషి అంటే నేను చెప్పింది వాళ్ళు టెస్టులు చేస్తే అర్థమైపోతుంది కదా అండి. నేను ఎందుకు బైబుల్ ఐ సే సంథింగ్ దట్స్ నాట్ ట్రూ. అండ్ నేను డాక్టర్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. బికాస్ నథింగ్ ఐ సెడ్ వాజ్ రిటన్ ఆన్ ద డాక్టర్స్ రిపోర్ట్. సో మేము కోర్టుకి సబ్మిట్ చేసామండి అక్క హెల్త్ కండిషన్ మీద. భూమా నాగిరెడ్డి పిల్లలు నిజంగా ఫ్యాషన్ వైపు నడుస్తున్నారా? ఐ యూ రియలీ ఆస్కింగ్ అండి? బికాస్ వీ హ్యావెంట్ రియలీ చోజన్ దట్ పాత్. మేమైతే అది ఎంచుకోలేదు. అది పూర్వంలో జరిగింది, అటు జరిగాయి ఇటు జరిగాయి. బట్ మా నాన్నే శాంతియాత్ర చేసి అన్నిటికీ ఫ్యాక్షన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి అక్కడితో ఆగిపోయిందండి. అక్క ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్. ఇట్లాంటి బిహేవియర్ నో బడీ విల్ యాక్సెప్ట్ దిస్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ ట్రూ, లెట్ ద కోర్ట్ డూ ఇట్స్ పార్ట్. లెట్ ద డిపార్ట్మెంట్ డూ ఇట్స్ పార్ట్ ఫెయిర్లీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రాజకీయ కక్ష సాధింపు అని చెప్తున్నారు. నిజంగా ఏ పార్టీ చేస్తుంటుంది, ఎవరు చేసి ఉంటారు? ఐ డోంట్ నో అండి. ఇప్పుడు నేను మాట్లాడినా ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఎనీథింగ్ దట్ రేపు జరిగే విషయాల్లో. నిజం చెప్పాలన్నా ఒక విధంగా భయం ఉంది. మా సేఫ్టీ ఏంటి ఈ స్టేట్లో? ఏమో అండి, ఎక్కడి నుంచి నేను ఇప్పుడు నేను డాక్టర్లకు చెప్పాను, డిపార్ట్మెంట్కి చెప్పాను. ఎక్కడ హౌ ఇస్ ఇట్ ట్రీటెడ్ అండి? ఒక మనిషి నిజంగా అంటే కింద పడిపోయి ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటే అది నిజం కదా, కళ్ళకు కనిపిస్తుంది కదా, ఎందుకు రియాక్ట్ కాలేదు? పోనీ గాంధీ హాస్పిటల్ నుంచి పార్కింగ్ వే నుంచి ఎమర్జెన్సీ వార్డ్ వరకు సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి మీడియా వాళ్ళు. ప్లీజ్ డూ దట్. జస్ట్ గెట్ దట్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ అఖిలప్రియని ఒక కార్లో ఎలా తీసుకొచ్చారు ఎమర్జెన్సీ వార్డ్ వరకు, లేదా ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జైల్కి ఎలా తీసుకెళ్లారు. మొత్తం హాస్పిటల్లో లైట్లన్నీ ఆఫ్, మొత్తం పవర్ షట్ చేశారండి. ఒక టెర్రరిస్ట్ని తీసుకెళ్ళిన విధానంలో తీసుకెళ్లారు. సెల్ ఫోన్ లైట్స్ కూడా ఆన్ చేయలేదు. ఎక్కడికి వెళ్తున్నారో మనుషులు తెలియట్లేదు. ఏమైనా టెర్రరిస్టా? అంత హాస్పిటల్ లైట్లంతా ఆఫ్ చేసేసి డిపార్ట్మెంట్ అంతా చుట్టుకొని, వాట్ ఈస్ అవర్ ఏజ్ అండి? వై హావ్ వి ట్రీటెడ్ లైక్ దిస్? అంటే మీకెవరైనా ఏమైనా చేస్తారన్న భయంతో ఇదంతా చేసి ఉండొచ్చు కదా పోలీసు వాళ్ళు. మాకెవరైనా చేస్తారు? మాకు పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారని భయం ఉండిందండి ఆ పరిస్థితిలో. బికాస్ అక్క పడిపోయింది, లేడీ కానిస్టేబుల్స్ చూస్తున్నారు, చూసి నవ్వుతున్నారు, నోట్లోంచి ఫ్రాత్ వస్తుంది. బట్ వాళ్ళు చెప్పేది మాత్రం లేదు, ఊరికే యాక్టింగ్ చేస్తుంది, షేక్ అవుతుంది. వై? పివి సుబ్బారెడ్డిని చంపించేందుకు సుపారిచ్చారని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది, ఒక అలిగేషన్ కూడా ఉంది. నిజంగా దాని గురించి ఏమంటారు? ఇప్పటికీ అలిగేషనే అండి. నిజంగా అంటే ఐ వాంట్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎందుకు నిజంగా అంటే అది ప్రూవ్ అయినంటే ఈ పార్టీకి డిపార్ట్మెంట్ స్టెప్ తీసుకునేది కదా. లెట్ డిపార్ట్మెంట్ డూ ఇట్స్ డ్యూటీ. వై ఈజ్ ఎనీబడి ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిపార్ట్మెంట్? ఈవెన్ ఈ సిచ్యువేషన్లో కూడా లెట్ డిపార్ట్మెంట్ డూ ఇట్స్ పార్ట్, లెట్ జ్యుడిషియరీ డూ ఇట్స్ పార్ట్. అంతవరకు హ్యూమన్ రైట్స్గా ఒక మహిళగా, ఒక హ్యూమన్గా షీ హ్యాస్ ఫ్యూ రైట్స్.